ఇంత వైలెన్స్ వెనకాల నిజంగా బంగ్లాదేశ్ స్వయంగా చేస్తుందా, లేకుంటే బంగ్లాదేశ్ వెనకాల పాకిస్తాన్ కానీ చైనా కానీ లేదా యూఎస్ఏ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉందా? అతన్ని చనిపోయేంత వరకు కొట్టి 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 పెట్టారు. తర్వాత అప్పటికీ కూడా వాళ్ళ ద్వేషం ఎంతవరకు ఉంది అంటే 71 మెంబర్స్ని ఈ విధంగా చంపేశారు. ఓన్లీ హిందూకి సంబంధించిన వ్యక్తుల్ని అరికట్టడానికి చిన్మయ కృష్ణదాసు ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నాడు బంగ్లాదేశ్లో. ఇతను ఒక ఫార్మర్ ఇస్కాన్కి సంబంధించిన మాంగ్. హిందూస్ అందరినీ కూడా ఊచకొత్తకు వస్తున్నారని అక్కడున్న హిందూస్ అందరినీ తీసుకొచ్చి మన ఇండియాలో పెట్టుకుంటాం. దీంతో అక్కడున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ అక్కడున్న ఆర్మీ ఇద్దరూ కలిసి ఏం చేశారంటే, ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పీక్స్లో ఉంది. సో అక్కడున్న స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసే లేవు. ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. పర్టికులర్గా చూసుకున్నట్టయితే ఫుడ్ ఇన్ఫ్లేషన్, నిత్యావసర వస్తువులు కొనాలంటే కూడా ఇంట్లోని వస్తువులు అమ్ముకునే పరిస్థితికి వచ్చేసినారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే దారుణంగా పడిపోయింది అండ్ ఎకానమీ అట్లా ష్రింక్ అయిపోతుంది. ఇదంతా ఒకవైపు అయితే, ఇంకొక వైపు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, యాంటీ ఇండియా స్లోగన్స్ అండ్ పర్టికులర్గా హిందూ స్లాటరింగ్ అనేది చాలా చాలా జరుగుతుంది. ఇది కూడా ఏ విధంగా అంటే ఒక పక్కా ప్రణాళికతో జరుగుతుంది. అండ్ ఇటువంటి మాబ్ లించింగ్ అండ్ ఇంత వైలెన్స్ వెనకాల నిజంగా బంగ్లాదేశ్ స్వయంగా చేస్తుందా, లేకుంటే బంగ్లాదేశ్ వెనకాల పాకిస్తాన్ కానీ చైనా కానీ లేదా యూఎస్ఏ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉందా? సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. ఎప్పుడైతే 1971లో ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నది బంగ్లాదేశ్ లిబరేట్ అయిన తర్వాత షేక్ ముజిబుర్ రెహమాన్ పాలించడం స్టార్ట్ చేశారు. ఇండియాతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంది అండ్ పొలిటికల్గాను ఎకనామికల్గాను త్వరగా స్టేబుల్ అవుతూ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే చాలా ఇన్సెక్యూరిటీస్ అనేది డెవలప్ అయింది. ఎప్పుడైతే షేక్ ముజిబుర్ రెహమాన్ అధికారంలోకి వచ్చారో అతను ఏమని భావించాడు అంటే, ఒకవేళ ఒకే పార్టీ కానీ ఉంటే అప్పుడు ఎటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండదు, అప్పుడు మొత్తం కూడా నీట్గా జరుగుతుంది అనుకున్నాడు. ఈ యొక్క చిన్న డెసిషన్ని అక్కడున్న పొలిటికల్ పార్టీస్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారంటే, ఇతనే లైఫ్ లాంగ్ కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడు, ఇతనికి చెందిన పార్టీని లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది అని ఫీల్ అయినారు. అండ్ ఇంకొక వైపు చూసుకున్నట్లయితే అక్కడున్న ఆర్మీ కూడా ఇన్సెక్యూరిటీకి ఫీల్ అయింది. ఎందుకు అంటే షేక్ ముజిబుర్ రెహమాన్ తనకు సంబంధించి ఒక ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నాడు, అది 30,000 మెంబర్స్తో. సో వీళ్ళేం ఫీల్ అయ్యారంటే, మాకు ప్రాపర్గా శాలరీస్ ఇవ్వకుండా ఒక సపరేట్ ఆర్మీని సృష్టించుకొని ఆ ప్రైవేట్ ఆర్మీస్కి ఎక్కువ మనీ ఇస్తున్నారు, సో వాళ్ళకే రిసోర్స్ అంతా తగలబెడుతున్నారు అనేసి వీళ్ళు ఫీల్ అయ్యారు. దీంతో అక్కడున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ అక్కడున్న ఆర్మీ ఇద్దరూ కలిసి ఏం చేశారంటే, షేక్ ముజిబుర్ రెహమాన్తో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంగా 19 మెంబర్స్ని చంపేశారు. అయితే ఈయనకి సంబంధించిన ఇద్దరు కూతుర్లు మాత్రం తప్పించుకున్నారు. అది ఎలాగో అంటే, ఈ కిల్లింగ్స్ జరిగే టైంలో వాళ్ళిద్దరూ కూడా జర్మనీలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు. అండ్ మన ఇండియా ఏం చేసిందంటే, వెంటనే వీళ్ళిద్దరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ నుంచి ఇండియాకి రప్పించుకున్నారు. సో 1975 వరకు మన ఇండియాలోనే ఉన్నారు. అండ్ 1981లో ఫస్ట్ టైం ఇక్కడ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళి వీళ్ళ నాన్న స్థాపించిన అవామీ లీగ్ పార్టీని లీడ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ అప్పటి నుంచి 1981 నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 2024 వరకు చాలా టైమ్స్ వేరే పార్టీస్ కూడా మారాయి. బట్ 2008 నుంచి 2024 వరకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పాటు అవామీ లీగ్ అధికారంలోనే ఉంది అండ్ షేక్ హసీనానే రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఏ విధంగా ఉందంటే, ఇండియాతో పొలిటికల్గా పరంగాను ఎకనామీ పరంగాను అండ్ హిందూ కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా వైలేషన్స్ జరిగితే ఈమె స్ట్రిక్ట్గా యాక్షన్స్ అనేది తీసుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి 2024 వరకు సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నదంటే, ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ అన్ని ఆస్పెక్ట్లో కూడా చాలా బాగా ఉంది. అండ్ ఈమె టైం పీరియడ్లోనే బంగ్లాదేశ్ యొక్క ఎకానమీ అనేది స్కై రాకెట్లో ఉంది. పర్టికులర్గా రెడీమేడ్ గార్మెంట్ అనేది చాలా చాలా బూమ్గా ఉన్నది అండ్ అదే బంగ్లాదేశ్కి ఒక బ్యాక్ బోన్ లాగా తయారైంది. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో షేక్ హసీనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని రివీల్ చేసింది. అదేంటి అంటే, యూఎస్ఏకి సంబంధించిన అధికారులు బంగ్లాదేశ్లో ఒక నేవల్ బేస్కి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. అయితే బంగ్లాదేశ్కి సంబంధించిన షేక్ హసీనా గవర్నమెంట్ దాన్ని రిజెక్ట్ చేయడం వల్ల యూఎస్ఏ ఇండైరెక్ట్గా స్టూడెంట్స్ని ప్రొవోక్ చేసి ఈ యొక్క 2024లో ఏదైతే మాన్సూన్ రెవల్యూషన్ అని చెప్పుకున్నామో, సో ఆ రెవల్యూషన్కి దారి తీసేలా చేసి అక్కడున్న గవర్నమెంట్ని పడగొట్టారు అనేసి అప్పుడు షేక్ హసీనా చెప్పారు. అండ్ ఎప్పుడైతే షేక్ హసీనా ఇండియాకి వచ్చేసారో, అక్కడున్న గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది వచ్చింది. ఆ ఇంటరిమ్ గవర్నమెంట్కి ఒక చీఫ్ అడ్వైజర్గా ఎవరున్నారంటే మొహమ్మద్ యూనస్ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో చాలా చేంజెస్ తీసుకొచ్చారు అడ్మినిస్ట్రేటివ్ మెకానిజంలో. ఆ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజంలో ఏం తీసుకొచ్చారనేది లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియోని ఒకసారి చూడండి. అండ్ దీంతో పాటు చాలా ఇస్లామిక్ గ్రూప్స్ అనేది కూడా అవేక్ అయినాయి. పర్టికులర్గా చూసుకున్నట్లయితే జమాత్ ఈ ఇస్లామీ, హఫ్జత్ ఈ ఇస్లామీ అండ్ హిజాబ్ ఉత్ తాహిర్, సో ఇటువంటి చాలా ఇస్లామిస్ట్ గ్రూప్స్ అనేది మళ్ళీ బయటకు వచ్చాయి. సో ఆఫ్టర్ 17 ఇయర్స్ తర్వాత ఈ గ్రూప్స్ అన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అయినాయి. అండ్ దీంతోపాటు పాకిస్తాన్తో రిలేషన్స్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ ఇది ఒక పెద్ద మేజర్ సెట్ బ్యాక్ అయింది ఇండియాకి.
అండ్ దీంతో పాటు అక్కడ ఉన్న స్టూడెంట్ లీడర్స్ యొక్క కోఆర్డినేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. అక్కడ వాళ్ళు కూడా కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నారు. అండ్ కొంతమంది నేషనలిస్ట్ క్యాండిడేట్ పార్టీస్ అని కొత్త పార్టీస్ ఏర్పాటు చేసుకొని రెడీగా పెట్టుకున్నారు. అండ్ దీనికి సంబంధించిందే మనం లాస్ట్ టైం చూసుకున్నాం, ఒక స్టూడెంట్ లీడర్ యొక్క అసాసినేషన్, అదే షరీఫ్ ఉస్మాన్ హాదీని ఏ విధంగా చంపేశారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 2026లో జరగబోతున్న ఎలక్షన్స్. ఆ ఎలక్షన్సే ఈ బంగ్లాదేశ్ యొక్క మొత్తం పొలిటికల్, ఎకనామిక్, సొసైటల్ ఫేట్ని మార్చబోతుంది. సో దీంతో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అక్కడున్న స్టూడెంట్స్ని, అక్కడున్న ప్రజలను కూడా మభ్యపెట్టి డివైడ్ చేసి రూల్ చేయాలి అన్న కైండ్ ఆఫ్ నెరేటివ్స్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒక కొత్త నెరేటివ్ ఏంటంటే బ్లాస్ఫెమీ. దీన్ని ఏమంటారంటే దైవ దూషణం అంటారు. ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్గా జరుగుతుంది. అది ఎలాగో అంటే ఎవరైనా ఒక హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తుల యొక్క ఫేస్బుక్ అకౌంట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ, టిక్టాక్ అకౌంట్స్ కానీ, లేకుంటే అదర్ సోషల్ మీడియా అకౌంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసిన తర్వాత ప్రాఫెట్ మహమ్మద్ని ఇన్సల్ట్ చేస్తూ అండ్ డెరోగేట్ చేస్తూ కొన్ని పోస్టులు చేస్తారు. అండ్ పోస్ట్ చేసిన వెంటనే అక్కడికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క బంగ్లాదేశీ సిటిజన్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి మాబ్ లించింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్గా ఈ వ్యూహానికి బలైన వ్యక్తి దీపు చంద్రదాస్. ఇతను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. 30 years వ్యక్తి. ఇతను ఒక హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఫేస్బుక్ అకౌంట్లో ప్రాఫెట్ మొహమ్మద్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు అందరూ కూడా అతని దగ్గరికి వెళ్ళేసి అతన్ని తీసుకొని వచ్చి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చారు. అండ్ అతన్ని చనిపోయేంత వరకు కొట్టి పెట్టారు. తర్వాత అప్పటికీ కూడా వాళ్ళ ద్వేషం ఎంతవరకు ఉంది అంటే అతను ఒక చెట్టుకు వేలాడదీసి మరీ కాల్ చేశారు. అండ్ అలా కాలుతూ ఉన్నప్పుడు అందరూ కూడా మొబైల్స్లో రికార్డ్ చేసుకున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎంత క్రూయల్గా ఉంది, ఎంత ఇమ్మెచ్యూర్గా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు దీనికి పెట్టుకునే పేరేం పేరో తెలిసిన స్ట్రీట్ జస్టిస్ అని. సో బయటకైతే 1-2 కేసెస్ కనిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ ఫర్ బంగ్లాదేశీ మైనారిటీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 71 మెంబర్స్ని ఈ విధంగా చంపేశారు. ఓన్లీ హిందూకి సంబంధించిన వ్యక్తుల్ని. అది కూడా జూన్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు మాత్రమే. అంతకు ముందు కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిపోర్ట్ ప్రకారం ఇటువంటి కేసెస్ 2900 మంది హిందువుల్ని అక్కడ చంపేశారు. Over 2,900 incidents of violence against minorities, including cases of killings, arsons, land grab, have been documented by independent sources. ఇక్కడ కొన్ని కేటగిరీస్ చూసుకున్నట్లయితే వైలెన్స్ వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే, ఒకటి మాబ్ లించింగ్. ఈ మాబ్ లించింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒకరిపైన ఫేక్గా ఏదో ఒక నెరేటివ్ క్రియేట్ చేయడం, ఆ నెరేటివ్ని బేస్ చేసుకుని అందరూ వెళ్ళేసి అతన్ని కొట్టి చంపేయడం. ఇంకొకటి వచ్చి టెంపుల్ డిస్ట్రక్షన్. ఇది ఏంటి అంటే హిందూకి సంబంధించి కానీ, లేకుంటే బుద్ధిస్ట్కి సంబంధించి కానీ, అదర్ మైనారిటీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ కానీ, ఐడల్స్ని కానీ కూల్ చేయడం. ఇంకొకటి ఫోర్స్డ్ రెసిగ్నేషన్స్. ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన వ్యక్తుల్ని అక్కడ స్కూల్స్ అయితే కానీ, కోర్టులు అయితే కానీ, పోలీస్ స్టేషన్ అయితే కానీ, ఎక్కడైనా సరే వాళ్ళు ఏదైనా మంచి పొజిషన్లో ఉన్నారంటే వెంటనే వాళ్ళని అక్కడ నుంచి రెసిగ్నేషన్ చేయించడం. అండ్ ఇంకొకటి ఏంటంటే టార్గెట్ డిస్పోజిషన్స్. అంటే హిందూ కమ్యూనిటీకి సంబంధించి కానీ, బుద్ధిస్ట్ కమ్యూనిటీకి సంబంధించి కానీ, అండ్ అదర్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తుల యొక్క ల్యాండ్లు కానీ, షాప్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇల్లీగల్గా ఆక్యుపై చేసేసుకోవటం. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో వీళ్ళు వైలెన్స్ అనేది చేస్తూ వస్తూ ఉన్నారు. అండ్ ఇదే తరహాలోనే రీసెంట్గా అమృత్ మోండల్ అనే వ్యక్తిని కూడా ఇదే విధంగా మాబ్ లించింగ్ చేసి చంపేశారు. అయితే ఇక్కడ కొంతమంది ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశ్ నుంచి హిందూ కమ్యూనిటీస్ అందరినీ ఇండియాలోకి తీసుకొని వచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా, అక్కడ ఉండేది ఓన్లీ 8% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ఉన్నారు కదా అంటున్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మాబ్ లించింగ్ చేస్తున్నారని, హిందూస్ని అందరినీ కూడా ఊచకొత్తకు వస్తున్నారని అక్కడున్న హిందూస్ అందరినీ తీసుకొచ్చి మన ఇండియాలో పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇదే తరహాలో పాకిస్తాన్ చేస్తుంది, అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి పెట్టుకుంటాం. మరి ఆఫ్ఘనిస్తాన్ చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టుకుంటాం. మిగతా కంట్రీస్ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాయి. అప్పుడు అందరి హిందువుల్ని ఇక్కడే తీసుకొచ్చి పెట్టుకోగలుగుతామా? మన రీసోర్సెస్ కానీ, మన అవైలబిలిటీ కానీ మనకు సరిపోతుందా వారన్నిటికీ? ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలంటే ఇదైతే ఖచ్చితంగా సొల్యూషన్ కాదు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ మైనారిటీస్ పైన జరుగుతున్న అట్రాసిటీస్ అండ్ స్లాటర్ని అరికట్టడానికి చిన్మయ కృష్ణదాసు ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నాడు బంగ్లాదేశ్లో. ఇతను ఒక ఫార్మర్ ఇస్కాన్కి సంబంధించిన మాంక్. చిన్మయ కృష్ణదాస్ ఒక 8-point రూల్ని ప్రపోజ్ చేశాడు. నెంబర్ 1, మైనారిటీ కేసులకు సంబంధించి ఒక సపరేట్ కోర్టుని ఏర్పాటు చేయాలి. నెంబర్ 2, మైనారిటీలకు సంబంధించి ఒక లా అండ్ ఆర్డర్ చట్టాన్ని తీసుకురావాలి. నెంబర్ 3, మైనారిటీలకు సంబంధించి ఒక సపరేట్ మినిస్ట్రీని కూడా ప్రొవైడ్ చేయాలి. నెంబర్ 4 ఏంటంటే మైనారిటీలకు సంబంధించి రీహాబిలిటేషన్ అండ్ కాంపెన్సేషన్ కూడా ఇప్పించాలి. నెంబర్ 5, మైనారిటీలకు సంబంధించిన విద్యా సంస్థలు
ప్రాపర్గా రన్ అయ్యేలా చూడాలి. అండ్ నెంబర్ 6 మైనారిటీలకు సంబంధించిన టెంపుల్స్ అన్నిటికీ కూడా ఒక చట్టబద్ధత కల్పించాలి. అండ్ నెంబర్ 7 వచ్చి ఎవరైతే అక్కడ వాళ్ళ యొక్క సంస్కృతి అండ్ వాళ్ళ యొక్క విద్య ఉంటుందో వాటిని ఏ విధంగానూ స్పాయిల్ చేయకూడదు. అండ్ నెంబర్ 8 దుర్గా పూజకి సంబంధించి 5 days గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వాలి అనేసి ఇతను ఒక 8 point చార్టర్ని డిమాండ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క 8 point చార్టర్ని డిమాండ్ చేయడం వల్ల ఇతని పైన డిఫరెంట్ టైప్ ఆఫ్ సెడేషన్ కేసెస్ పెట్టి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి మారుస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే ఇతను ఈ విధంగా డిమాండ్స్ చేశారో అప్పటి నుంచి అతని పైన డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ పుటప్ చేసి ఇతన్ని ప్రాసిక్యూట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ ఒక విధంగా ఉన్నది అండ్ ఇప్పటి నుంచి ఒక విధంగా మారబోతుంది. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. అదే ఆపరేషన్ పుష్ బ్యాక్. ఇందులో ఏంటి అంటే ఎవరైతే ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వస్తున్నారో ఇల్లీగల్గా వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి పంపించడం ఈ యొక్క ఆపరేషన్ పుష్ బ్యాక్ యొక్క మెయిన్ ఉద్దేశం. దీనికి సంబంధించి ప్యాట్రోలింగ్ అనేది ఈ బోర్డర్స్లో చాలా స్ట్రిక్ట్గా చేశారు. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడున్న మన వీసా సెంటర్ని క్లోజ్ చేసేసింది. దీంతో బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి కానీ ఇండియా నుంచి బంగ్లాదేశ్కి కానీ రావాల్సిన అన్ని ట్రావెలింగ్ వేస్ని ఇండియా క్లోజ్ చేసేసింది. ఇండియా ఎప్పుడైతే ఈ డెసిషన్స్ తీసుకుందో ఇండియా కంటే కూడా బంగ్లాదేశ్కి ఎక్కువ నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ కానీ ఎకానమీ కూడా మేజర్గా ఇండియా పైన డిపెండ్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళు చాలా హెల్త్ అండ్ ఎమర్జెన్సీ క్రైసిస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే యాంటీ ఇండియా అనేసి అండ్ హిందూకి సంబంధించిన రిలీజియస్ కమ్యూనిటీని ఎక్కువగా వెళ్ళి స్లాటరింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే రీసెంట్గా అక్కడ స్టూడెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో షరీఫ్ ఉస్మాన్ హదీ అతనికి హత్యకి సంబంధించి కూడా ఇండియా కీ రోల్ ప్లే చేసింది అని ఒక నరేటివ్ని వాళ్ళు ఎప్పుడైతే ఇన్ఫిల్ట్రేట్ చేశారో అందరూ కూడా దాన్ని బిలీవ్ చేసి యాంటీ ఇండియా స్లోగన్స్ అనేది బిల్డ్ చేస్తూ వచ్చినారు. ఈ యొక్క ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేది ఇప్పుడు చాలా చాలా వైడ్ అవుతూనే ఉంది. ఇది ఎప్పటికి ఎండ్ అవుతుంది అండ్ ఎప్పుడు మళ్ళీ పీస్ఫుల్ కన్వర్సేషన్స్ జరుగుతాయి అన్నది ఇంకా ఒక కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. అండ్ అప్పటి వరకు కూడా మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. అండ్ ఈ యొక్క ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.